జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమాగన్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. భవిత కేంద్రాల ద్వారా చిన్నారులకు బంగారు భవిష్యత్తు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉపకరణాల పంపిణీలో కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. ఏపీలో వేడెక్కుతున్న వక్ఫ్ సవరణ బిల్లు వ్యవహారం. కూటమి వైసీపీల మధ్య కొనసాగుతున్న తప్పొప్పుల మాటల యుద్ధం. పునః నిర్మాణంతో నూతన శోభను సంతరించుకున్న పెందుర్తి గ్రామదేవత మరిడమ్మ ఆలయం. అమ్మవారిని దర్శించుకునేందుకు తండోపతండాలుగా తరలివచ్చిన భక్తజనం. అన్ని రకాల వసతులతో నిర్మిస్తున్న భవిత కేంద్రాల ద్వారా ప్రత్యేక అవసరాలు గల చిన్నారులకు బంగారు భవిష్యత్తు లభిస్తుందని, సాధారణ పిల్లలకు ధీటుగా ఎదిగేందుకు పుష్కలమైన అవకాశాలు ఉంటాయని జిల్లా కలెక్టర్ యమన్ హరేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలోని 11 భవిత కేంద్రాల ద్వారా ప్రాథమిక, మాధ్యమిక స్థాయిల్లోని సుమారు 2474 మంది చిన్నారులకు వివిధ రకాల సేవలు అందిస్తున్నామని గుర్తు చేశారు. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమం జిల్లా పరిషత్ సమావేశం మందిరంలో శుక్రవారం ఉదయం జరిగింది. ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరై చిన్నారులకు ఉపకరణాలు అందజేశారు. వారితో ముచ్చటించి బృంద చిత్రాలు దిగారు. వారు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు తిలకించి చప్పట్లతో అభినందించారు. ప్రోత్సహిస్తూ జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో భాగంగా చిన్నారులను వారి తల్లిదండ్రులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడారు. ఇతరులు ఏమనుకుంటారో అనే సంశయాన్ని విడనాడి ప్రత్యేక అవసరాలు గల పిల్లల్ని సమీపంలో ఉన్న భవిత కేంద్రాలకు పంపించాలని సూచించారు. అక్కడ సిబ్బంది వారికి అన్ని రకాల తర్ఫీదు ఇస్తారని, సాధారణ పిల్లలకు ధీటుగా ఎదిగేందుకు దోహదపడతారని పేర్కొన్నారు. సామాన్య మానవుడికి అవసరమైన మౌలికమైన అవసరాలు తీర్చడంలో తెలుగుదేశం పార్టీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని ఎమ్మెల్యే కొండ్రు మురళి అన్నారు. విజయనగరం జిల్లా వంగర మండలం అరసాడలో ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే గ్రామాలు, ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా వంగర, రేగిడి మండలాల్లో గ్రామాల ప్రజలకు, మారుమూల ప్రాంతాల ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండేందుకు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం ప్రారంభించామని కొండ్రు మురళి అన్నారు. వాళ్ళు చాలా కప్పి దిగవలసిందిగా కోరుతున్నాం. అలాగే మన వంగర మండలం తరఫున కూడా పెద్దలందరూ సాల్వా ఇచ్చే 220. భక్తుల కోరిక మేరకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుపతి నుంచి పళనికి నూతన బస్సు సర్వీసులను ప్రారంభించారు. తిరుపతి, పళని ఆధ్యాత్మిక క్షేత్రాల మధ్య ఆంధ్రప్రదేశ్ నుంచి నూతన ఆర్టీసీ బస్సు సర్వీసును ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరిలో ప్రారంభించారు. వేద పండితులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో కలిసి నూతన బస్సు సర్వీసును జెండా ఊపి ప్రారంభించారు. ఫిబ్రవరిలో షష్ఠ సన్ముఖ యాత్రలో తాను పళని వెళ్లిన సమయంలో అక్కడ కొంతమంది భక్తులు తిరుపతికి నేరుగా బస్సు సదుపాయం లేదని చెప్పడం జరిగిందన్నారు.
ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు రవాణా శాఖ మంత్రికి చెప్పడంతో ఈ నూతన బస్సు సర్వీసు ప్రారంభమైనట్టు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ హరిప్రసాద్, ఎమ్మెల్యే ఆర్ఎని శ్రీనివాసులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, తిరుపతి జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన రామప్రసాద్ రెడ్డి గారికి వెంటనే మన ఆఫీస్ నుంచి మనస్ఫూర్తిగా వెంటనే దాన్ని అంటే చెప్పిన రిక్వెస్ట్ நீங்கள் ரிக்வெஸ்ட் சொன்ன உடனே ஒரு அதுக்கு ஈவினிங் சாங்ஷன் ஆயிடுச்சு. அதுக்கு லைக் டு ஐம் கிரேட்ஃபுல் டு ஆனரபிள் சிஎம் ஸ்ரீ நாரா చంద్రబాబు నాయుడు గారు ఫర్ గివింగ్ అన్ ఇమీడియట్ పర్మిషన్, ఆల్సో టు మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు ఫర్ ఇమీడియట్లీ గివింగ్ పర్మిషన్ టు లెట్ ఇట్ గెట్ ఇట్ ఆపరేటెడ్. అలాగే కొనకళ్ళ నారాయణరావు గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ద్వారకా తిరుమలరావు గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే ఇది చాలాసార్లు అంటే నేను ఈ ట్రైబల్ ఏరియాస్కి వెళ్ళినప్పుడు రోడ్లు ఎలా ఉండవు, చాలా సమస్యల మీద, జనవాణి సమస్యల మీద, కార్యక్రమాల మీద అంటే ఎవరైనా ఏం కోరుకుంటామంటే ఒక సమస్య చెప్పిన వెంటనే పరిష్కారం తొందరగా వస్తే మనం ఆశిస్తాం. ఒకసారి మనసున్నా కానీ అన్నిసార్లు జరగదు. కానీ ప్రత్యేకించి ఇది మురుగున్న ఆశీస్సులు అనుకుంటాం. చెప్పిన వెంటనే ఆయన కోరిక, ఆయన భక్తుల కోరిక ఎంత తీవ్రమైంది, ఎంత బలీయమైందంటే చెప్పిన అరగంటకల్లా పని అయిపోయింది. అంటే అది మురుగన్ తాలూకు శక్తి అది. సో దీనివల్ల ఉపయోగించుకున్నది ప్రత్యేకించి మన తిరుపతి నుంచి కానీ మన ఆంధ్ర నుంచి అటు తిరుత్తని పళ్ళని వెళ్ళాలనుకున్నా, అలాగే తిరుత్తని పళ్ళ నుంచి తిరుపతి రావాలనుకున్నా ఈ బస్ సౌకర్యం చాలా వెసులుబాటు చాలా బాగుంటుంది. ఈ రూట్ లెంత్ 505 కిలోమీటర్లు. సో కొత్త 2 లగ్జరీ బస్సులని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నెల 14న దేశవ్యాప్తంగా ఘనంగా జరిగే పండుగ రాజ్యాంగ నిర్మాణకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతోత్సవాన్ని విశాఖలో మరింత ఘనంగా జరిపేందుకు సంసిద్ధంగా ఉన్నట్టు కుల వివక్ష పోరాట సంఘం ప్రజా నాట్య మండలి సభ్యులు పేర్కొన్నారు. జయంతి నాడు చేయబోయే కార్యక్రమాల వివరాలను వెల్లడించేందుకు ఈరోజు ఎల్లమ్మతోట సిఐటియు కార్యాలయంలో వారు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. దేశంలో కొనసాగుతున్న మోదీ బుల్డోజర్ పాలన ఏ విధంగా ఉందో ప్రజలకు వివరించేలా కళారూపాలతో జయంతి నాడు పలు ఆసక్తికర కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు వివరించారు. భారతదేశ వ్యాప్తంగా మైనారిటీస్ అనేటువంటి ముస్లిమ్స్ మీద, ఎస్సీస్ అలాగే ఎస్టీల మీద కూడా దేశవ్యాప్తంగా కూడా దాడులు చేస్తున్నారు విపరీతంగా. బుల్డోజర్ సంస్కృతిని తీసుకొచ్చారు. ఈరోజు సుప్రీంకోర్టు కూడా ఈ విధానం తప్పు అనేది కూడా వ్యతిరేకిస్తూ తీర్పు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు ముస్లిం తాలూకు ఆస్తులు కూడా ప్రభుత్వం అనేది లాక్కోవడం జరుగుతుంది. ఈ రకంగా దుర్మార్గంగా చాలా ముందుకెళ్తుంది. ఈరోజు రాజ్యాంగ పరిరక్షణ అనే పేరుతోటి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళాలి అనే కాన్సెప్ట్ తోటి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం మరియు ప్రజానాట్య మండలి కళాకార సంఘం కూడా సంయుక్తంగా ఈ విశాఖ మహానగరంలో 134 జయంతిని అనేది రేపు 5వ తేదీ నుండి 13వ తేదీ వరకు కూడా ఘనంగా నిర్వహణ చేయాలి. ఎందుకంటే రేపు బాబు జగజీవనరావు జయంతి, అలాగే 11వ తారీఖున బాబు జ్యోతిరావు పూలే గారి జయంతి, 12వ తారీఖున సర్దార్ అస్మి గారి జయంతి, అలాగే 13న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి చేస్తున్నాం విశాఖపట్నంలో. ఎందుకంటే 14వ తేదీ మొత్తం విశాఖ నగరంలో ఉన్న వాడవాడలు అన్ని ఏరియాలు కూడా చేస్తారు. కానీ ముందుగా పర్టికులర్గా ఈ కళారూపాలతో అనేది విశాఖ నగరంలో ఈ కార్యక్రమం నిర్వహణ చేయడం జరుగుతుంది. ఎందుకంటే డప్పులు, తీన్మారు, అలాగే కళారూపాలు, కాంగో ఇన్ని రకరకాల వేషాలన్నింటితో కూడా చేస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రజలందరూ సహకారం చేయాలి. ముఖ్యంగా మైనారిటీస్, ఎస్సీస్, బీసీలు అందరూ కూడా ఈ కార్యక్రమాలు పంచుకొని విజయవంతం చేయాలి. దీంతోపాటు మన పీపుల్ స్టార్ అయినటువంటి ఆర్ నారాయణమూర్తి గారు కూడా ఈ కార్యక్రమంకి 13వ తేదీన వస్తున్నారు. దయచేసి విశాఖ నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతారని చెప్పేసి కేవీపీఎస్ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం మరియు ప్రజానాట్య మండలి తరఫున ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.
ప్రస్తుతం దేశవ్యాప్త చర్చనీయాంశంగా మారిన ముస్లింల వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై ఆంధ్ర రాష్ట్రంలో కూటమి వైసీపీల మధ్య హోరాహోరీగా మాటల యుద్ధం జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నడూ ముస్లింలకు వ్యతిరేకంగా లేరని, సవరణ బిల్లును ఆమోదయోగ్యంగా ఉంచాలని ఆయన చేసిన కృషిని వివరిస్తూ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా మీడియా ముందుకు వచ్చారు. బిల్లులో ముస్లింలకు ఇబ్బంది కలిగించే ఒక సవరణను కూడా చంద్రబాబే కేంద్రంతో చర్చించి ఆ నిర్ణయం రాష్ట్రాల బాధ్యతగా ఆమోదింపచేశారని ఆయన చెప్పుకొచ్చారు. గత సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి 164 సీట్లు వచ్చి అఖండమైనటువంటి విజయంలో ముస్లింల పాత్ర ప్రముఖమైనది. 12% ఉన్నటువంటి ముస్లిం సమాజం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుద్దనేటువంటి ఆకాంక్షతోటి అన్ని వర్గాలతో పాటు ముస్లిం సమాజం కూడా కూటమికి అండగా నిలిచినటువంటి నేపథ్యం ఇది. తెలుగుదేశం పార్టీకి మొట్టమొదటి నుంచి ముస్లింలు అండగా ఉన్నారు. ముస్లింలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉన్నమాట వాస్తవం. ఈ నేపథ్యంలో నిన్న వక్ఫ్ సెంట్రల్ సవరణ బిల్లు పార్లమెంటుకు వస్తున్నటువంటి నేపథ్యంలో దానిలో ఇబ్బందికరమైనటువంటి 4 అంశాలు ఉన్నాయనేటువంటి విషయం అది చంద్రబాబు నాయుడు గారు చాలా చిత్తశుద్ధితోటి 2 రోజులు నిద్ర లేకుండా ముస్లిం పెద్దలతో మాట్లాడారు, ముస్లిం నాయకులతో మాట్లాడారు, ఎంపీలతో మాట్లాడారు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో మాట్లాడారు, ఎన్డీఏ నాయకులతో మాట్లాడారు. అందులో 4 3 మరి సవరణ చేయటంలో చంద్రబాబు నాయుడు గారు చిత్తశుద్ధిని ముస్లిం సమాజం అంతా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాం. అయితే ఒక్క సవరణ మాత్రం అది కొద్దిగా ముస్లిం సమాజానికి ఇబ్బందికరమైనటువంటి సవరణ. వక్ఫ్ బోర్డులో 22 మంది సభ్యులుంటే అందులో 4 ఎక్సఫిషియా మెంబర్లుగా ముస్లిం ఇతరులు ఉండాలనేటువంటి ఒక సూచన ఉంది. దాన్ని తెలుగుదేశం పార్టీ అలా వద్దు అనేటువంటి అభ్యంతరాన్ని కూడా వ్యక్తం చేసి చివరికి కనీసం ఆ నిబంధనని రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలేయండి, రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టానికి వదిలేయండి అని కూడా చంద్రబాబు నాయుడు గారి సూచన మేరకు దాని సూత్రప్రాయంగా కూడా కేంద్రం అంగీకరించడం జరిగింది. ఎందుకంటే అది చాలా అభ్యంతరకరమైన విషయం. ఒక్క విషయం ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం సమాజానికి తెలియజేస్తూ ఉన్నాను. నారా చంద్రబాబు నాయుడు గారు ముస్లిముల మనోభావాలకు ఏ రకమైన ఇబ్బంది వచ్చినా అది ఒప్పుకునేటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తి కాదు. ఈరోజు 100% సెక్యులర్ భావాలు కలిగినటువంటి వ్యక్తి. ఈ రాష్ట్రంలో ముస్లిం సమాజాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకురావడంలో ఆనాడు ఎన్టీ రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి విషయం ముస్లిం సమాజానికి స్పష్టంగా తెలుసు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లింల మనోభావాలకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం పోదనేది మాత్రం ఈ సమాజానికి నేను ఇస్తున్నటువంటి హామీ. ఇది చంద్రబాబు నాయుడు గారి తరపున. ఇదిలా ఉంటే ముస్లిం మైనారిటీలకు కూటమి ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందంటూ మాజీ మంత్రి మెరుగు నాగార్జున ఆరోపిస్తూ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. మైనారిటీలకు అన్యాయం జరిగితే సహించమని చెప్పిన కూటమి పెద్దలు ఇప్పుడు అదే అన్యాయానికి కొమ్ము కాస్తున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు మైనారిటీలకు నష్టం జరిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించాలని ఆ రోజు ఎన్నికలప్పుడు చెప్పాడు. ఒక అడుగు ముందుకేసి మా గుంటూరు జిల్లా ఎంపీ అయితే మైనారిటీలకు అన్యాయం జరిగితే నేను రాజీనామా చేస్తానని చెప్పాడు. ఇప్పుడు మొత్తం వారందరినీ ద్రోహం చేసేసారు మైనారిటీలను. వర్షపోటు విషయంలో బిల్లు విషయంలో మేము మొదటి నుంచి చాలా స్పష్టంగా మా విధానం చెప్పాం. రాజ్యాంగ వ్యతిరేకంగా ఉండే ఈ బిల్లును
పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని చెప్పి మా అధ్యక్షుడు పలుమార్లు చెప్పారు. ఆ మేరకు లోక్సభలో వ్యతిరేకంగా ఓటేశాం, నిన్న రాజ్యసభలో ఓటేశాం. దీంతో రాష్ట్రంలో ఉన్న మైనారిటీలంతా టీడీపీ చేసిన ద్రోహాన్ని చర్చించుకుంటున్నారు. ఇంత అన్యాయం చేశారు, చంద్రబాబు నాయుడు ఇంత మోసం చేశాడు, వాడదాటిన దాకా ఓడమల్లన్న, వాడదాటిన తర్వాత బోడిమల్లన్న అనే విధంగా మమ్మల్ని మోసం చేశారని నిలదీస్తుంటే దీన్ని తప్పించుకోవటానికి చంద్రబాబు ఏం చేశాడు? యథావిధి యథారాజా తథా ప్రజ అనే విధంగా డైవర్షన్ పాలిటిక్స్ మొదలైశాడు. దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో విప్పు జారీ చేయలేదని, బిల్లు అనుకూలంగా ఓటు వేసిందని నకిలీ వార్తలు సోషల్ మీడియాలో తిప్పుతూ ఉన్నాడు. టీడీపీ అనుకూల జర్నలిస్టులు, అనుకూల మీడియా తమ తమ సంస్థల్లో సోషల్ మీడియాలో అకౌంట్లలో తమ మీడియా సంస్థల్లో ఈ ఫేక్ న్యూస్ నడుపుతూ ఉన్నారు. ఆయన అబద్ధాలు చెప్తూ ఉంటాడు, వారికి సంబంధించినటువంటి మీడియా వాళ్ళు పుంఖాలుగా వారి సానుభూతి పరులు వాటిని పబ్లిష్ చేస్తూ ఉంటారు. ఇలాగే పైకి వచ్చాడు. ఆయన యొక్క ఎన్టీ రామారావు గారి వెన్నుపోటు దగ్గర నుంచి నిన్నటి మొన్నటి అప్పులకు సంబంధించిన అబద్ధాల దాకా ఈరోజు ప్రజలను మోసం చేస్తున్న P4 కార్యక్రమం వరకు అన్ని అబద్ధాలే. గాజువాక 70వ వార్డు డ్రైవర్స్ కాలనీలో శ్రీ సీతా సమేత కోదండరామస్వామి ఆలయమందు ఆదివారం నాడు జరగబోయే శ్రీరామనవమి ఉత్సవానికి సంబంధించిన రాత ముహూర్తం కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గత 40 ఏళ్లుగా డ్రైవర్స్ కాలనీలో శ్రీరామనవమి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి సహకారంతో పాటు స్థానిక గ్రామాల ప్రజల సహకారంతో ప్రతి ఏటా సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక వార్డు టీడీపీ అధ్యక్షులు కోయిలాడ శంకర్రావు, ఈవో శ్రీనివాస్, అర్చకులు సోమేశ్వర్ శర్మ, మూర్తి, శ్రీకాంత్, పైడినాయుడు, అప్పలరాజు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గత 40 సంవత్సరాలుగా డ్రైవర్స్ కాలనీ రామాలయంలో గాజువాకలోని అత్యంత వైభవంగా సీతారామచంద్ర కళ్యాణ మహోత్సవాన్ని గ్రామస్తులు అందరూ కూడా దేవాదాయ అందరూ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అలాంటి సందర్భంలో 6/4/2025 ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు శుక్రవార సమయంలో రాట ముహూర్తాన్ని పూర్తి చేశాము. ఈరోజు భక్తులందరి సమక్షంలో. అలాంటి ఎల్లుండి ఆదివారం వచ్చేసరికి ఉదయం 5 గంటలకు అభిషేకము, తర్వాత విశేష దర్శనములు, 10 గంటల స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం, 12 గంటల నుంచి అన్నదాన కార్యక్రమం, సాయంకాలం తిరువీధి మహోత్సవం, రాత్రి పాడుంపు సేవతోటి అంగరంగ వైభవం సీతారాం దివ్య కళ్యాణ మహోత్సవాలు పూర్తవుతాయి. ఈ కార్యక్రమం చుట్టుపక్కలే ఆదర్శంగా అత్యంత వైభవంగా జరిగే కార్యక్రమం అందరూ కూడా పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుతూ మరీ మనవి చేస్తూ ఉన్నాం. ఆదివారం అనగా 6వ తారీఖు ఉదయం 5 గంటల నుంచి పంచామృతాలతో అభిషేకం మరియు అలంకారం మరియు కళ్యాణం కూడా జరపబడింది. కానీ దీనికి డ్రైవర్స్ కాలనీ రామాయణకి విశేషం ఏంటంటే ఈ చుట్టుపక్కల 10 గ్రామాలు కూడా ప్రతి ఒక్కరు వచ్చి దర్శనం చేసుకొని ఈ స్వామివారి ఆశీస్సులు తీసుకొని అన్న సమానం కానీ మినిమం 10,000 మంది వరకు 8,000 నుంచి 10,000 మంది అన్న సమాన కార్యక్రమం ఈ డ్రైవర్స్ కాలనీ చేస్తారు. ఈ డ్రైవర్స్ గ్రామ కమిటీ మొత్తం ఈ సహకారం అందరూ కలిపి గ్రామ కమిటీ సహకారంతో ఈ మధ్యలో ఎండోమెంట్ వారు అయిపోయిన సరే ఎండోమెంట్ వారు కూడా పూర్తి సహకారం ఈ గ్రామానికి ఈ రాముల వారికి ఈ గంగదుర్గ అమ్మవారికి ఇస్తూ వారు కూడా ఎక్కడ లేని విధంగా ఈ స్వామివారికి సహకారం చేస్తూ అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం చేయడానికి తోడ్పడుతున్నారు. వారికి కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు, గ్రామ ప్రజలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. పోలీసులు ఓ కేసు విషయంలో నిష్పక్షపాతంగా విచారణ జరుపుతున్నప్పటికీ పోలీసులు తమకు న్యాయం చేయడం లేదంటూ జక్కుల రోజా చేస్తున్న ఆరోపణలపై సౌత్ సబ్ డివిజన్ ఏసీపీ టి త్రినాథ్ స్పందించారు. గాజువాక పోలీస్ స్టేషన్ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ
తమకు ముందుగా జక్కుల రోజా అనే మహిళ ఓ కంప్లైంట్ ఇచ్చారని, అందులో తనను పాతగాజువాక కూడలిలో కొందరు కొట్టినట్టు తెలిపారన్నారు. అదే రోజు జక్కుల శాంతికుమారి అనే మహిళ మరో కంప్లైంట్ ఇచ్చారని, రోజాపై అభియోగం చేసినట్లు ఎక్కడా నేర నిరూపణ కాలేదన్నారు. దీంతో రోజాపై పెట్టిన కేసును ఫాల్స్ కేసుగా పేర్కొన్నామని చెప్పారు. రోజా ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న 2 వ్యక్తుల ఆధారాలు వీడియో ఎవిడెన్స్లో లేనందున ఆ పేర్లు తీసేయడం జరిగిందన్నారు. A1, A2, A4, A6లపై ఛార్జ్ షీట్ వేశామని, ఇంత చేసినా పోలీసులు ఎలాంటి న్యాయం చేయలేదని ఆమె పేర్కొనడం సరికాదన్నారు. సమావేశంలో సిఐ పార్థసారథి, ఎస్ఐ రవికుమార్ పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్లో 2 కేసులు నమోదు చేయడం జరిగింది. జక్కుల రోజు ఇచ్చిన రిపోర్ట్ మీద కేసు నమోదు చేశారు. అలాగే శాంతికుమార్ ఇచ్చిన రిపోర్ట్ మీద కూడా కేసు నమోదు చేశారు. 2 కేసులు దర్యాప్తు చేశారు. దర్యాప్తు చేసిన భాగంలో ఈ జక్కుల రోజాకి న్యాయం జరగలేదని గౌరవ సిపి సార్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. సిపి సార్ అనమాట జక్కుల రోజా ఏదైతే ఎవిడెన్స్గా వీడియో ఇచ్చారో ఆ వీడియోని సిపి సార్కి చూపించడం జరిగింది. జక్కుల రోజా మీద ఇచ్చిన రిపోర్ట్ని దర్యాప్తు కాలంలో అది నిరూపణ కాలేదని కేసు తీసివేయడం జరిగింది. అంటే ఇప్పుడు జక్కుల రోజాకి ఈ కేసులో ముద్దాయిగా లేకుండా కేసుని మేము తీసివేసాం. అంటే ఆవిడకి న్యాయం జరిగినట్టే అర్థం. జక్కుల రోజా ఇచ్చిన రిపోర్టు మీద శాంతికుమారి మరి కొంతమంది మీద కేసు నమోదు చేసాం. అది ఇన్వెస్టిగేషన్లో ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేసాం. అయితే ఈ జక్కుల రోజా సిపి మరి ఇప్పుడు సిపి సార్కి దగ్గర తెలిసరికి ఒక జంటు ఒక లేడీని చేతితో తాకడం అంటే అది 354B కింద వస్తుంది. కాబట్టి మాల్స్టేషన్ కేసు కూడా సెక్షన్ కూడా యాడ్ చేయమంటే దానిలో భాగంగా కోర్టు వారికి ఆ సెక్షన్ కూడా మేము రూపంలో సెక్షన్ యాడ్ చేయడం జరిగింది. 2 ముద్దాయిలు ఉన్నారు. 2 ముద్దాయిల మీద అనమాట కేసు ఎందుకు తీసారని మళ్ళీ ఒక డిమాండ్ తీసుకురావడం జరిగింది. అయితే ఈ జక్కుల రోజా ఏదైతే వీడియో సమర్పించిందో, సబ్మిట్ చేసిందో, ఆ వీడియోలో చూస్తే వాళ్ళిద్దరూ వీడియోలో లేరు. అదొక కారణం. రెండో కారణం ఏంటంటే వాళ్ళిద్దరిని కాల్ లిస్ట్ తీస్తే టైమ్ ఆఫ్ అఫెన్స్లో వాళ్ళిద్దరు కూడా లేరు. ఈ 2 కారణాల వల్ల లేని ముద్దాయిల్ని పెట్టే ఆలోచన పోలీసు వారికి ఎక్కడా లేదు. ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళు మాత్రమే కోర్టు ముందు పెడతాం, కానీ సంబంధం లేని వ్యక్తులని వాళ్ళకి యాడ్ చేయమని చెప్పింది. దానికి మేము అవ్వదని చెప్పాం. అది మూడోది ఏంటంటే ఇందులో పూర్తి స్థాయిలో ఆవిడకి న్యాయం జరిగినట్టే. ఒకటి, ఆవిడ మీద ఉన్న కేసు మేము తీసివేయడం జరిగింది. రెండోది ఏంటంటే 354 సెక్షన్ ఆవిడ ఇచ్చిన రిపోర్ట్ మీద యాడ్ చేయడం జరిగింది. ఎంతో న్యాయం జరిగినా సరే ఈరోజు ప్రెస్ మీట్ కాండక్ట్ చేసి పోలీసులు న్యాయం చేయలేదు, అన్యాయం చేశారనే మాట ఆమె ఎందుకు వాడుతుందో మాకు అర్థం కావట్లేదు. ఏదైనా చట్ట పరిధిలో మాత్రమే మేము చేయగలం. చట్టం దాటి ఏ పని చేయడానికి పోలీసు వారికి ఏ రకమైన రైట్ లేదు. ప్రతి ఏటా విశాఖ నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వైభవంగా జరిగే శ్రీ పోలమాంబ అమ్మవారి జాతర హడావుడి నేటి నుండి ప్రారంభమైంది. 14 గ్రామాల ప్రజలకు ఆరాధ్య దేవతగా విశాఖ నగరంలో కొలువి తీరిన అమ్మవారి జాతరను మరింత ఘనంగా జరిపించేందుకు ఆయా ఆలయాల కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా 9వ వార్డు ముడిసర్లోవ రహదారి సంజయ్ గాంధీ కాలనీలో కొలువై ఉన్న పోలమ్మ ఆలయంలో ఈరోజు పందిర్రాట మహోత్సవం నిర్వహించారు. శ్రీ పోలమాంబ అమ్మవారి పంచరాత్రి జాతర మహోత్సవానికి నేడు శ్రీకారం చేశారు ఆలయ కమిటీ పెద్దలు. పండితుల మంత్రోచ్చారం, డప్పుల ధ్వనులతో ఆ ప్రాంతం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. మహిళలు పసుపు కుంకుమతో పందిరిరాటను ముస్తాబు చేశారు. ఆలయ అధ్యక్షులు ఓమి రాజు, ప్రధాన కార్యదర్శి కెర్రు తాతారావు, అలాగే జాతర కమిటీ ఆధ్వర్యంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్థానిక సీనియర్ టీడీపీ నాయకులు గోవింద్ సహా కమిటీ సభ్యులు మాట్లాడుతూ 10 రోజుల పాటు జరగనున్న ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రులు కావాలని కోరారు. తమ ఆలయంలో కొలువైన అమ్మవారి విగ్రహం ఎంతో ప్రత్యేకత సంతరించుకుందని అన్నారు. 13 అడుగుల జగజ్జనని శ్రీ పోలమాంబ అమ్మవారిని దర్శనం సకల పాపహరమని తెలిపారు. జాతర సందర్భంగా భక్తులు స్వయంగా వారి స్వహస్తాలతో అమ్మవారికి అభిషేకం చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అమ్మవారి సమక్షంలో జరిగే కుంకుమార్చనలో కూడా భక్తులు పాల్గొని తరించాలని కోరారు. 6వ తేదీన పండుగ చాటింపు, 12వ తేదీన కుంకుమార్చన, అదే రోజు అన్న సమరాధన, 14లో తొలీలు, 15న పండుగ నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. 14 ఊర్ల గ్రామదేవతైన శ్రీ 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 పోలమాంబ అమ్మవారి ఉత్సవాల భాగంగా మా సంజయ్ గాంధీ కాలనీలో అచ్చుమూర్తి నాగరాజు గారి ఇంటి వెలిసిన ఈ అమ్మవారు మాకు గ్రామదేవతగా ఈరోజు మేము 30 ఏళ్ళగా మేము గ్రామదేవతగా కొలుచుకుంటున్నాం. అలాగే
ఈ గ్రామ దేవతగా కొలుసుకునే క్రమంలో మేము పంచరాత్రి మహోత్సవాలు చేస్తాం అమ్మవారికి. ఈరోజు రాట మొదలుకొని ఈరోజు పండుగ స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ 11 నుంచి 15 వరకు ఈ యొక్క జాతరని కొనసాగిస్తాం. ఈ యొక్క జాతరని కొనసాగించే క్రమంలో సంజయ్ గాంధీ కాలనీలో సుమారు 1000 గడప ఉంటుంది. ఈ 1000 గడపలో ఒక్కొక్క గడప నుంచి 10 గడపల నుంచి ఒక మనిషి చొప్పున 100 మందిని ఇక్కడ కమిటీ మెంబర్లుగా చేర్చడం జరిగింది. అంటే నిర్మాణ కమిటీగా 14 మంది ఉండేవారు. ఈరోజు ఈ ఆలయాన్ని అసంపూర్ణంగా ఉన్న కొంత ఆలయాన్ని సంపూర్ణంగా ఈ సంవత్సరం తీర్చిదిద్దేందుకు మాకు ఈ తెలుగుదేశం పార్టీ తరఫున వెల్లపూడి రామకృష్ణబాబు గారు హామీ ఇచ్చి ఉన్నారు. మీకు ఆల్రెడీ సగం గుడి ఉంది కాబట్టి మిగతా గుడిని కూడా ఫుల్ఫిల్ చేసి మీరు ఈ సంవత్సరం అంతా మంచి స్థాయిలో పెద్ద స్థాయిలో గుడిని మీరు చేసుకుంటున్నారని హామీ ఇచ్చారు. పెందుర్తి గ్రామదేవత శ్రీ మరిడిమాంబ అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ ప్రారంభోత్సవం, అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. గత 3 రోజులుగా అమ్మవారి ప్రతిష్టకు సంబంధించి వేద పండితులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ఈరోజు ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, అనకాపల్లి మాజీ శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ మాట్లాడుతూ పెందుర్తి గ్రామ ప్రజల ఆరాధ్య దైవం మరిడిమాంబ తల్లి ఆలయం పునర్నిర్మాణం, అమ్మవారికి ప్రతిష్టకు సహకరించిన ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీస్సులు ఉంటాయన్నారు. పెందుర్తి గ్రామ ప్రజల చిరకాల కోరిక అమ్మవారి ఆలయ నిర్మాణమని, ఇది ఇన్నాళ్లకు నెరవేరిందని అన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారని తెలియజేశారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు అన్న సంరాధన ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. గడిచిన రోజుల్లో ఒక ఐక్యతగా, ఒక ఉమ్మడి కుటుంబంగా ఈ పండగ ఏప్రిల్ నెల చివరి ఆదివారం చేయడం ఆనవాయితీ. అందరూ పూర్వీకుల నుంచి ఆశ ఆలోచన ఉండేది టెంపుల్ కట్టాలని. ఆ స్థలం లేకపోవడం వల్ల కట్టలేకపోయారు. గ్రామస్తులు అందరూ కలిపి ఈరోజు టెంపుల్ నిర్మాణం చేసుకున్నాం. ఈ కార్యక్రమంలో అటెండ్ అవ్వడమే కాదు, డోనర్స్ అందరూ కూడా గ్రామం మీద ఉన్న మమకారంతో, అలాగే మరిడిమాంబ మీద ఉన్న భక్తిభావంతో అందరూ సహాయ సహకారాలు అందించిన ఈ నిర్మాణంలో కూడా అందరూ కూడా సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ గ్రామస్తులు అందరూ కూడా పేరు పేరిన ఆ రోజు మా చిన్నప్పుడు మరిడిమాంబ పండక్కి తప్ప తర్వాత ఎవరికి చుట్టుపక్కల వచ్చేవాళ్ళం కాదు. అందరికీ మా గ్రామంలో నమ్ముకున్న అమ్మవారు అందరూ కూడా మంచి జరుగుతుందని ఆశతోటి ఈరోజు ఈ పూజా కార్యక్రమం ఏంటైనా ప్రతి భక్తులు కూడా పేరు పేరున అందరికీ మరిడిమాంబ ఆశీస్సులు పేరు పేరున విజ్ఞప్తి చేస్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భవిత కేంద్రాల ద్వారా చిన్నారులకు బంగారు భవిష్యత్తు, ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉపకరణాల పంపిణీలో కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. ఏపీలో వేడెక్కుతున్న వక్ఫ్ సవరణ బిల్లు వ్యవహారం, కూటమి వైసీపీల మధ్య కొనసాగుతున్న తప్పొప్పుల మాటల యుద్ధం. పునఃనిర్మాణంతో నూతన శోభను సంతరించుకున్న పెందుర్తి గ్రామదేవత మరిడమ్మ ఆలయం, అమ్మవారిని దర్శించుకునేందుకు తండోపతండాలుగా తరలివచ్చిన భక్తజనం. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.